పరిపూర్ణమైన పస్కా. ఇవి ఎంతో రుచికరంగా ఉన్నాయి. ప్రభువా, వీటిని తప్పకుండా రుచి చూడాలి. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు మళ్ళీ ఏదో చెప్పు. 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలం? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే అందరూ వినండి. ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? మళ్ళీ నేను నడిచాను గలిలయ సముద్రంపై. నాకు గుర్తుంది, నువ్వు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చేయి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోయి మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. మాకు కూడా. తీసుకోండి, తినండి. ఇదిగో, ఇది నా శరీరము. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించడమా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఏనాటికి నిజం కాదు. అయ్యో, నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు ఎవరు? యాకోబు. యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏనాటికి ఎలా చేయను? నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును. నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కుయ్యక ముందే నన్నెరుగనని ముమ్మారు చెప్తావు. అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం.